రెండు వచ్చినాయి. యాక్చువల్గా ఆమె చాలా ఫీల్ అయిపోతుంది, ఎందుకంటే నేను ఏదో అనుకొని ఇక్కడికి వచ్చాను ఏదో సాధిద్దామని. సడన్ గా నేను అనుకున్న ఆశలన్నీ అడియాసలు అయిపోతున్నాయి. సో నేను బయటకు వెళ్ళిపోతున్నాను. షీ గాట్ సెకండ్ ఛాన్స్. ఆమె రెండోసారి ఛాన్స్ కొట్టింది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఎంటర్ అవుతుంది అనే హోప్స్తో బయటకు వెళ్ళింది. దట్ వాజ్ వెరీ సాడ్ ఫీలింగ్. అండ్ రీతు కూడా పవన్ తో నిన్న చాలా పెద్ద గొడవ జరిగింది. రీతు ఈజ్ వెరీ డేంజరస్ క్యాండిడేట్. షీ వాజ్ అవుట్ సైడ్ ఆల్సో అండ్ ఇన్ సైడ్ ఆల్సో. ఆమె యాక్చువల్గా బయట ఎలా ఉన్నదో లోపల కూడా అట్లాగే ప్లే చేస్తుంది. అలాగే ప్లే చేస్తుంది. ఎందుకంటే రితు యాక్చువల్గా బయట కూడా చాలా ట్రోలింగ్, షీ వాస్ గెటింగ్ లాట్ ఆఫ్ ట్రోలింగ్ వస్తున్నాయి. అదే సేమ్ స్ట్రాటజీ బయట అక్కడ పడిపోయింది బిగ్ బాస్ లో. ఎందుకంటే కర్మ ఎక్కడ వదలదన్నట్టుగా బయటకు వచ్చేసింది. ఎందుకంటే రితు అనేది మాధురితో మంచిగా ఉండేది, ఆ టీంతో మంచిగా ఉండేది. సడన్ గా ఈ కొత్తగా ఇద్దరు వచ్చారు పోలీసులు, వాళ్ళతో కంపేర్ షీ రోడ్ కిల్ ఆన్ మాధురి స్టాచ్యూ మీద కిల్ అని సడన్ గా రాసేసి, మాధురి ఏమనుకుందంటే రమ్య రాసింది అనుకున్నది. సడన్ గా అది జీర్ణించుకోలేకపోయారు మాధురి, వాళ్ళు సడన్ షాక్ అయిపోయారు. సో రితు వాజ్ వెరీ డేంజరస్ గై. రితు వల్ల పవన్ గేమ్ ఖచ్చితంగా పోతుంది అంటారా? ఆల్మోస్ట్ పోతుంది. ఎందుకంటే కాకపోతే ఇది జనాలకు కూడా ఇది కూడా నచ్చుతుంది. ఎందుకంటే నెగిటివ్ పీపుల్ కూడా జనాలకు నచ్చుతారు కాబట్టి ఆ స్ట్రాటజీ పీపుల్ కూడా ఉంటారు. బట్ రితు వాజ్ వెరీ డేంజరస్ గర్ల్. ఓకే, యాక్చువల్లీ ఐ వాజ్ సపోర్ట్ టు రితు ఫస్ట్, ఎందుకంటే షీ వాజ్ ప్రిటీ లైక్ దట్. మైండ్ వాజ్ మరి ఇప్పుడు ఆ ప్రెటీ డేంజరస్ అంటున్నారు. మరి తనుజ గారు కూడా ప్రెటీ అన్నారు కదా స్టార్టింగ్ లో, మరి తను కూడా డేంజరస్. ప్రిటీ అండ్ మైండ్ సెట్ ఆల్సో నైస్. షీ ఇస్ వెరీ జెన్యూన్ గర్ల్. ఓకే, హీరోయిన్ మెటీరియల్. సో ఫైనల్ గా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు చూసి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు చెప్పలేము. టాప్ 5 వచ్చేసి ఇమాన్యుయల్ ఉన్నారు, తనుజ్ ఉన్నారు, సుమన్ శెట్టి గారు ఉన్నారు, మాధురి గారు ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ కూడా మేబీ ఛాన్సెస్ విల్ బి దేర్. ఓకే ఓకే.